బలరామకృష్ణుల్ట బృందావనంలో ఉన్నారట, ఇన్ని గొప్ప లీలలు చేశారట, పరమమోహన స్వరూపంట అని కాంతలు పురుషులు అందరూ మేడల మీద నిలబడి చూస్తున్నారు. ఎంతో ఆనందంగా బలరామకృష్ణులు నడుస్తూ ఆ మధురానగరం యొక్క రాజవీధిలో వెడుతున్నారు. కంసుడికి బట్టలు ఉతికేటటువంటి ఒక చాకలివాడు మంచి మంచి పట్టుబట్టలన్నీ ఉతికి మూటలు కట్టుకుని చక్కగా తల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడి పిలిచి అన్నాడు, ఏమాయ్, మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక్క పట్టుపంచి ఇద్దు, కట్టుకుంటాం అన్నాడు. అయ్యా, ఇవి కంసుడి బట్టలండి, మీకు నేను ఎలా ఇవ్వగలను, నేను చాకల్ని ఉతికేవాడిని అంతే కదా, నాకు అధికారం ఉంటుందా అంటే వేరొక రకంగా ఉండదు. అటు చాకలు అన్నాడు, ఇట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకియంబాడియే మీరలు కట్టంబోలుదురే పెరుగుల్ నేతుల్ ఘృతంబుల్ తాగి ఇట్లాడంచనుగాక ప్రభువునకున్ తెలిసిన. ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా మా కంస మహారాజు గారికే తెలిస్తే, మీ ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది, లేకపోతే ఇవేం మామూలు పంచెలు అనుకుంటున్నారా? ఇవి సాక్షాత్తుగా కంస మహారాజు గారు కట్టుకునేటటువంటి పంచెలు. ఇవి కావలసి వచ్చాయా మీకు? ఎట్టెట్రా మనుజేంద్ర చేరములు మీకు ఇయ్యంబాడియే మీరలు కట్టంబోలుదురే పయోఘృతదధి క్షీరంబులంతాగి ఇట్లాడంజనుగాక గొల్లలకు మీకిబ్బంగి నూరాడెడిన్ కట్టా ప్రాణంబులు కోలుపోయెదు సమీకంసోద్ధతిన్ బాలక. మా కంసుడికి తెలిసిందంటే పీకలు ఎగిరిపోతాయి, పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకండి అన్నాడు. అంటే కృష్ణుడు చూసి, నేను నిన్ను అడిగింది ఏమిటి, నువ్వు మాట్లాడింది ఏమిటి అని చూస్తుంటే బలరాముడి వంక చూసి, అన్నయ్య ఇంకా ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దాడు నెత్తి మీద. వాడి తల బద్దలైపోయి చచ్చిపోయాడు. ఎందుకు చంపాడు చాకల్ని అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ పుర్రె ఎప్పటిదో తెలుసా అండి? త్రేతాయుగం పుర్రెది. అప్పుడు సీతాదేవి మీద నిందలేశాడు. ఆవిడ సీతాపరిత్యాగానికి కారణమైన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనైనా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు. అవకాశం వచ్చినా అహంకారంతో నాశనం అయిపోతాడు. ఒక్కొక్కడు నోటి మాట వల్ల చెడిపోతాడు, ఎక్కడెలా మాట్లాడాలో తెలియక. ఎట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకు ఎంబాడియే ఇన్ని మాట్లాడాడు, పగిలిపోయింది అప్పుడు చచ్చూరుకున్నాడు. కాబట్టి ఈశ్వరుడు యొక్క క్షమాగుణాన్ని, మనిషి యొక్క తెంపరితనాన్ని ఈ రజకుని యొక్క మరణము మనకి ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనసుని ఉతుక్కోలేకపోయాడు వాడు. అది దాటారు. చిత్రం ఏమిటంటే, ఒక వృద్ధుడైనటువంటి సాలెవాడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకి ఎదురొచ్చి తీసుకెళ్ళి, ఇవి నేను కంసుడి కోసం నేస్తున్నటువంటి పంచెలు, మెత్తటి పంచెలు, మహానుభావ మీరు ఈ పంచె కట్టుకుని కనపడితే ఎంత బాగుంటారో ఈ పంచె కట్టుకోండి అన్నాడు. అసలు అడగలేదు కృష్ణ పరమాత్మ. ఆ పంచెలు కట్టుకుని ఏ రకమైన ఐశ్వర్యం ఇచ్చాడో తెలుసా అండి? ఇహమునందు సమస్త ఐశ్వర్యమును ఇచ్చి, సారూప్యమిచ్చి, అంటే అంత్యమునందు తాను కృష్ణుడిగా మారిపోతాడు. సారూప్యమిచ్చి, సాలోక్యమిచ్చి తన లోకమునకు తీసుకువెళ్ళి తన సామీప్యమునందు కూర్చోపెట్టుకోగలిగినంతటి ఐశ్వర్యాన్ని కటాక్షించాడు. నీ అంత నీవు నాకున్నదని కాదు, నా స్వామి కళ్యాణం జరుగుతోంది అని పొంగిపోయి ఒక నూలు పోగు అక్కడ పెడితే దేశకాలముననుసరించి రుక్మిణీ కళ్యాణం భాగవతాంతర్గతంగా అస్తమానం రమ్మంటే వస్తుందా? ఎప్పుడో వస్తుంది. ఎవరు వినియోగించుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు, ఎవడు వినియోగించుకోలేకపోయాడో వాడు దురదృష్టవంతుడు అంతే. కాబట్టి ఏమైంది? కృష్ణుడు వచ్చాడు, ఓ పంచె పెట్టాడు, ఇంత స్థితికి వెళ్ళిపోయాడు. ఒక పంచె తీసుకెడుతుందా? తీసుకెడుతుంది. నీ ఆర్తిని బట్టి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఇచ్చిన ఒక్క వస్త్రం నిన్న ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. నీ ఆర్తి ఆ స్థితికి తీసుకెడుతుంది. కాబట్టి ఆ సాలెవాడు ఈ స్థితిని పొందాడు. ఆ ముందు సందులో సుధాముడు అనబడేటటువంటి మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన పుష్పమాలలు కడుతూ ఉంటాడు కంసుడికి. ఆయన దగ్గరికి వెడితే ఆ మాలాకారుడు ఎదురొచ్చాడు, లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. కృష్ణ, నా జన్మ ధన్యమైంది, ఏం అదృష్టం ఇవాళ మీరు ఇచ్చేశారు నా దగ్గరికి అన్నాడు. ఈ మాటలు బ్రాహ్మణులు అనలేకపోయారు, నేను ఆ లీల విడిచిపెట్టేశాను టైం లేక. కానీ కాబట్టి ఇక్కడ కాదు, మొన్నటి రోజున వదిలిపెట్టానులేండి, ఇవాళ నేను వదిలిపెట్టలేదు. కాబట్టి
ఇన్ని మాటలు చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కృష్ణ పరమాత్మకి, స్వామి మీరు ఈ పుష్పమాలను అలంకారం చేసుకోండి అని పుష్పమాలలు ఇచ్చాడు. పొంగిపోయాడు పరమాత్మ. ఒకదానికన్నా ఒకటి కిందకి చూడండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. నాకు ప్రీతితో నువ్వు ఏది ఇచ్చినా నేను అంత ఇవ్వగలను, రెట్టింపు కోట్ల రెట్లు నీకు ఇస్తా, నువ్వు ప్రేమతో నాకు ఇస్తే. ఏడుస్తూ నువ్వు తెచ్చింది నాకు అక్కర్లేదంటాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ పూలదండలు వేసి పొంగిపోయి నమస్కరించిన మాలాకారుణ్ణి చూసి ఈయన వరం ఇవ్వలేదు, నువ్వు అడిగి ఇచ్చేస్తానన్నాడు. నువ్వు అడుగు, నీకేం కావాలి నేను ఇచ్చేస్తానన్నాడు కృష్ణుడు. అంటే ఆనాడు మాలాకారుడు అడిగిన దాన్ని మనం అందరం పూజలో చెప్పవలసిన దాన్ని అడిగాడు. వ్యాసుడు చేసిన శ్లోకానికి యథాతథ ఆంధ్రానువాదం పోతన గారు చేశారు. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నియ్యము నితాంతాపార భూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అని అడిగాడు. నీపాద కమల సేవయు కేవలం బ్రతికేయడం కాదు తండ్రి, ప్రతి క్షణం నీ పాదకమలముల యొక్క సేవ నేను చేసుకోగలగాలి. నీ పాదార్చకులతోడి నెయ్యము, ఎవరెవరు నీ పాదములు పట్టి పూజ చేసేటటువంటి మహాభక్తులున్నారో వాళ్ళతో నాకు స్నేహము కావాలి. నితాంత అపార భూతదయయు, ఆ ప్రేమకి హద్దు ఉండకూడదు, అంతా ఈశ్వరుడే అని ఏ పదార్థమును చూసినా ఇది ఈశ్వరుడే అని నాకు ప్రేమ ఉండాలి. దానికి ఎల్లలేదు, పూర్ణమై ఉండాలి. అపార భూతదయయు తపసమందార నాకు దయసేయగదే, ఈశ్వర నాకు అటువంటి భక్తిని నాకు కటాక్షించవా అని అడిగాడు. పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యం ఇచ్చి కౌగలించుకొని ఆయనకి ఏమిచ్చాడు అన్నది వ్యాసుడు కూడా చెప్పలేని స్థితినిచ్చాడు మాలాకారుడికి. ఇచ్చి తదనంతరము దాటి ముందుకు వెడుతున్నాడు. వెడుతుంటే ఒక కుబ్జ ఎదురొచ్చింది. ఇవన్నీ దశమస్కంధంలో గొప్ప రహస్యాలు. ఇవి మనం తెలుసుకోవలసిన ఘట్టాలు. ఒక చాకలి ఇలా అన్నాడండి అని నేను తర్వాత చెప్పేశాను అనుకోండి, ఆ చాకలి పుర్రె ఎక్కడి నుంచి వచ్చి ఎలా పాడైందో తెలిసిందనుకోండి, మన మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు అర్థమైపోతుంది. ఈశ్వరుడు ఎంత అవకాశం ఇస్తాడో తెలుస్తుంది. కాబట్టి ఒక కుబ్జ అంటే గూనిది. ఆవిడ త్రివక్ర, 3 వంకరలు ఉన్నాయి ఆవిడికి శరీరంలో ఈ గూని వల్ల. ఆవిడ ఎదురొస్తుంటే కృష్ణ పరమాత్మ ఎదురెళ్ళి ఆవిడ వంక చూశారు. కుబ్జ అంటే అందంగా ఉండదు కదా, త్రివక్ర అయి ఉన్నటువంటి స్త్రీ. ఆవిడంది కృష్ణుడి వంక చూసి, చక్కని వాడవౌదు సరసంబుల నంపకు ఎల్లవారికిన్ చక్కదనంబులెక్కడివి చారు శరీర నన్ను త్రివక్రయండ్రు తేనిక్కము కంసుదాసిని వినిర్మలలే పన విద్యదాన నన్మిక్కిలి రాజుమెచ్చు తగ మీరు విలేపనముల్ గ్రహింపరే అంది. అయా నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఏమని పిలుస్తారో తెలుసా? త్రివక్ర, శరీరంలో 3 వంకరలు ఉన్నదానా అని నన్ను పిలుస్తారు. నువ్వు చూస్తే ఎంత అందంగా ఉన్నావు, నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. కానీ నేనేం చేస్తుంటానో తెలుసా? వినిర్మలలే పన విద్యదాన, గంధపు చెక్కల మీద గంధం తీస్తుంటాను, పరిమళ ద్రవ్యాలు సిద్ధం చేస్తాను, కంస మహారాజుకు పట్టుకెడతాను, ఆయన ఒంటికి రాసుకుంటాడు. అసలు నిజంగా అందం ఏమిటో ఇవాళ చూశాను నీలో. నువ్వు ఈ గంధం రాసుకుంటే ఈ గంధానికి అందం వస్తుంది. ఈశ్వర, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? వినిర్మలలే పన్న విద్యదాన నన్మిక్కిలి రాజు మెచ్చు. ఎవరికి ఏది లేదో అది గుర్తొస్తుంది. అందరికీ అందం ఎక్కడుంటుంది అంది పాపం. నాకు అందం లేదు, నాకు ఇస్తావా అని కూడా అడగలేదు ఆవిడ. అందరికీ అందం ఎక్కడుంటుందయ్యా? ఉండమంటే ఉంటుందా? పోన్లే, ఇంత అందగాడికి నువ్వు రాసుకొని తెచ్చిన గంధం పొంగిపోతాను అంది. అంటే పరమాత్మ చూశారు, అయ్యో పాపం ఎంత మాట మాట్లాడిందిరా, ఎంత గొప్ప మాట. అందుకే ఈశ్వరుడికి అన్నిటికన్నా చాలా గొప్ప సేవ ఏమిటో తెలుసా అండి? చందన సేవ. అందుకే త్యాగరాజు గారంతటి వారు గంధము పూయరుగా అని కీర్తన చేశారు. ఆ గంధం వీధిలో అమ్మే గుండ తీసుకొచ్చి, వాడేదో కర్రో కంపో తీసుకొచ్చి కాల్చేసిన బూది కలిపేసిన గుండ చేయకూడదు, పరమ ప్రమాదం కూడా. అది శీతలోదకం, అది చల్లగా ఉంచుతుంది పరమాత్మని. గంధం సాన పెట్టుకుని గంధపు చెక్కతో మీరు ఇంట్లో గంధం తీసి ఇంత గంధాన్ని కానీ పరమాత్మకి అలదిన, పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు చిట్ట చివర గంధోదకంతో ఈ శివలింగం మీద నీళ్లు పోసి పూర్తి చేసిన
వాడి వంశానికి ఎదురుండదు ఇంకా. వాళ్ళ వంశం తామర తంపరగా పెరుగుతుంది. అంతటి మంచి మంచి వాళ్ళు పుడతారు, అంత తెలివైన వాళ్ళు పుడతారు. ఈశ్వరుడికి చందనం ఇలా రాస్తే చాలు అంత పొంగిపోతాడు.